ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుందంటే జీనస్ సిపియు. సో ఈ జీనస్ సిపియు ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. లోపల చూపెడతా మీకు. చూడండి, ఇందులో మొత్తం డస్ట్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు. అలాగే ఒకసారి ర్యామ్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. సో ఇలా ఆన్ అవునప్పుడు మనం ఇలా ఓపెన్ చేసి లోపల చూడాలి. అదే లోపల ముందైతే మొత్తం డస్ట్ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే ప్రాసెసర్ ఫ్యాన్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ ఫ్యాన్ బయట తీసి దాని కింద ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూసుకోవాలి మనము. సో ఇక్కడ చూడొచ్చు, మీకు చూపెడతా చూడండి. ప్రాసెసర్ ఫ్యాన్ ముందు బయటికి తీద్దాం. ముందు ప్రాసెసర్ ఫ్యాన్ బయటికి తీస్తే దాని కింద చూడండి కూలింగ్ పేస్ట్ కూడా ఎండిపోయింది బాగా. సో కూలింగ్ పేస్ట్ కూడా మళ్ళీ పెట్టేది ఉంది ఈ సిస్టంలో. సో ముందు బయట కనబడుతున్న ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత కూడా ఆన్ అవ్వకపోతే ప్రాసెసర్ ఫ్యాన్ది అంటే ప్రాసెసర్ని తీయడం కానీ ర్యామ్ తీయడం కానీ చూద్దాం. సో ముందు ఇదంతా క్లీన్ చేసాం చూడండి. క్లీన్ అయిన తర్వాత ఇది సో మీరు చూడొచ్చు అంతా క్లీన్ చేసాము. అలాగే ప్రాసెసర్ పైనుండి ఫ్యాన్ని కూడా మనం క్లీన్ చేసాము. సో ఇప్పుడు మనం ఏంటంటే సిస్టమ్ ఇప్పుడు ఆన్ అవుతుందా లేదా చెక్ చేసుకున్నాం. ఎందుకంటే అంతా క్లీన్ చేసిన తర్వాత ఓకే ఉందా లేదా, అప్పటికి ఓకే లేకపోతే మిగతా పార్ట్స్ మనం తీసి చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అంతా బాగానే కనబడుతుంది కాబట్టి సిస్టమ్ని మనము ఆన్ చేద్దాం. చూడండి, ప్రాసెసర్ ఫ్యాన్ ఫిట్ చేశాను, అలాగే కనెక్షన్ చేశాను. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ అయిన తర్వాత డిస్ప్లే వస్తుందా లేదా, మొత్తం ఓపెన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం. చూడండి, సిస్టమ్ ఆన్ అయింది. అలాగే డిస్ప్లే చూడండి, డిస్ప్లే వస్తుందా లేదా చెక్ చేసుకోండి. చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీ సిస్టమ్ ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇలా చేసుకుంటే సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్, డిస్ప్లే వచ్చేసింది. అలాగే మొత్తం కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మనము షాప్కి తీసుకెళ్ళిన అవసరం లేదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.